దేవుడు ఎలా పోల్చుకుంటున్నాడు? ఒక గర్భవతిగా ఉండేటువంటి తల్లిలా ఆయన పోల్చుకున్నాడు. రెండోదిగా ఆయన పోల్చుకున్న విధానం ఏంటంటే చంటి బిడ్డలకు తల్లిగా, ఇన్ఫాంట్ మదర్ గా, ఇప్పుడు అడల్ట్ మదర్ గా కూడా ఆయన పోల్చుకున్నాడండి. చదువుదాం యెషయా గ్రంథం. కానీ తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును. ఒకవేళ తల్లిని కోల్పోయావా ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, గుర్తుపెట్టుకో, నీ తల్లి కంటే తండ్రి కంటే ఉత్తముడు మన దేవుడు. ఒక తల్లి వాడిని ఆదరించినట్లుగా ప్రభు మనల్ని ఆదరించేవాడు. కొన్ని సందర్భాల్లో బాగా బాధ కలిగినప్పుడు తల్లి కౌగిలిలోకి మనం వెళ్ళిపోతాం. తల్లి కౌగిలి మనకేమిస్తుంది? ఆదరణిస్తుంది. తల్లి యొక్క కౌగిలి, ఆ వెచ్చదనం మనకు ఆదరణిస్తుంది. నేను అంటున్నాను, ఒకవేళ తల్లిని కోల్పోయి నువ్వు విచారాలు ఉన్నట్లయితే తల్లి కంటే అమితమైనటువంటి ఆదరణ ప్రభు ఇస్తాడు. ఈరోజున ప్రభు కూడా మన ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా ప్రభు మనల్ని ఆదరించేటువంటి వాడు, మమ్మల్ని ధైర్యపరిచేటువంటి వాడు. ప్రభు ఆదరణ చాలా గొప్పదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.